అత్యంత ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళా భక్తజనంతో నిండిపోయింది. తొలి రోజే ఇసుకేస్తే రాలనంత జనం తరలి వెళ్లారు. గంగా, యమున, సరస్వతి నదుల సంగమంలో తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరించారు. దేశ విదేశాల నుంచి ఒక్క రోజులోనే 1.5 పైనే భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు 45 రోజుల పాటు జరగనున్న మహావేడుక కోసం ఏర్పాట్లు సిద్ధం చేసింది యూపీ సర్కార్. ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాలో తొలి రోజు 1,50,00,000 మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో గంగా, యమున, సరస్వతి నదుల సంగమం దగ్గర మహాకుంభమేళా ప్రారంభమైన తొలి రోజే భక్తులు పోటెత్తారు. సోమవారం పుష్య పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుంచే లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమానికి చేరుకుని పవిత్ర స్నానాలు చేశారు. ఉదయం 7:30 వరకే దాదాపు 35 లక్షల మంది ఇక్కడ పవిత్ర స్నానాలు ఆచరించారని ప్రయాగ్రాజ్ అధికారులు తెలిపారు. 45 రోజుల పాటు జరగనున్న మహావేడుకకు 40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేసింది యూపీ సర్కార్. పదివేల ఎకరాల్లో కుంభమేళాకు ఏర్పాట్లు జరిగాయి. ఏ సమయంలోనైనా 50 లక్షల మంది నుంచి 1 కోటి మంది ఉండగలిగేలా సౌకర్యాలు కల్పించామని ఇప్పటికే యూపీ సర్కార్ వెల్లడించింది. భద్రత కోసం 55 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసింది. 45,000 మంది పోలీసులను మోహరించింది. సాధువులకు సంబంధించిన 13 అఖాడాలు కుంభమేళాలో భాగం కానున్నాయి. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించింది. నదిలో నిరంతరం పహారా కాసేందుకు ప్రత్యేకంగా తేలియాడే పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేశారు. నదిలో చిన్న చిన్న పడవలపై భద్రతా సిబ్బంది పెట్రోలింగ్ చేస్తున్నారు. కుంభమేళా ప్రారంభంపై ప్రధానమంత్రి మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. భారతీయ విలువలు, సంస్కృతిని గౌరవించే కోట్లాది మందికి ఇది చాలా ప్రత్యేకమైన రోజని పేర్కొన్నారు. విశ్వాసం, భక్తి, సంప్రదాయాల సంగమంతో ఎంతో మందిని ఒకచోట చేర్చిందన్నారు. మన దేశ ఆధ్యాత్మిక వారసత్వాన్ని మహాకుంభమేళా ప్రారంభిస్తుందని చెప్పారు. పవిత్ర స్నానాలు ఆచరించి భగవంతుడి ఆశీస్సులు తీసుకునేందుకు లెక్కలేనంత మంది రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు మోదీ. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి వచ్చిన విదేశీయులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు. భారత్ కి రావడం గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు ఫెర్మిన్ ఎస్గుడియా. 12 ఏళ్ల క్రితం జరిగిన కుంభమేళా కోసం వచ్చి 4 రోజులు ఉన్నారని చెప్పారు. ఈసారి 30 రోజులు ఉంటారని చెప్పారు. మహాకుంభమేళా అత్యంత శక్తివంతమైందన్నారు జేవియర్ డి ఉస్కేరియా. స్పెయిన్ నుంచి ఇప్పటి వరకు తాను 6 సార్లు భారత్ కు వచ్చానని చెప్పారు. మహాకుంభమేళాలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందన్నారు విదేశీయులు. You're not good and you're never going to be as good as God, and in Sanatana Dharma we learn we are divine and we can find a way to our divine self, and when I learned that it made me free. I said I have to follow this because this is truth. So Sanatana Dharma is the truth. I'm like I said, I feel very fortunate that I have been blessed to be here, and I invite all Americans, all Westerners, all Indians to come and participate in what is maybe the most important event for establishing world peace and making a change for the positive in our world. కుంభమేళాకు వెళ్లే అవకాశం లేని వారు ఈ మేళాకు వెళ్లిన వారిని అడిగి త్రివేణి సంగమ జలాలు తెచ్చుకోవాలని సూచిస్తున్నారు అక్కడి అధికారులు. ఈ నీటిని మీ ఇంటిలోని నీటి బకెట్లో వేసుకుని ఆ నీటితో స్నానం చేయాలని సూచిస్తున్నారు. ఇలా స్నానం చేయటం వల్ల కుంభ స్నానం చేసినంతటి ఫలితాలనే పొందుతారని చెబుతున్నారు శంకరాచార్య స్వామి. కాగా వచ్చే నెల 26 మహాశివరాత్రితో ముగియనుంది.